ఇప్పటికంటే శక్తివంతమైన ఖడ్గవీరుడెవరో? వెల్కమ్ బ్యాక్ టు అనీసోర్ ఇండియా. ఈరోజు మనం హషరాల శక్తి, వేగం మరియు వారి పోరాట పటిమ ఆధారంగా వారిని ర్యాంక్ చేయబోతున్నాం. మీ ఫేవరెట్ ఎక్కడున్నారో చూద్దాం. 9వ స్థానంలో షినోబు కోచో. ఆమెకి రాక్షసుల తల నరికేంత బలం లేకపోయినా తన విషంతో చంపేసే అత్యంత ప్రమాదకరమైన హషిరా. ఇక 8వ స్థానంలో సౌండ్ హషిరా టెంగెన్ ఉజుయి. అద్భుతమైన వేగం మరియు విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నా తనకంటే బలమైన మృగాల్లాంటి హషిరాలున్నారని అతనే ఒప్పుకున్నాడు. 7వ స్థానంలో ఒబానై ఇగురో. ముజాన్తో జరిగిన పోరాటంలో ఇతని స్నేక్ బ్రీతింగ్ మరియు వేగం ఇతన్ని టాప్ లిస్ట్లో నిలబెట్టాయి. 6వ స్థానంలో మిత్సురీ కాన్రోజీ. ఆమె కండరాల సాంద్రత వల్ల తనకు అసాధారణమైన బలముంది. 5వ స్థానంలో అద్భుత ప్రతిభావంతుడు ముయిచిరో తోకితో. కేవలం 2 నెలల్లోనే హషిరాగా మారి అప్పర్ మూన్ రాక్షసుడిని ఒంటరిగా ఓడించిన ఘనత ఇతనిది. ఇలాంటి డీటెయిల్డ్ యానిమే ర్యాంకింగ్స్ కోసం ఇప్పుడే అనీసోల్ ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా టీంలో జాయిన్ అవ్వండి. మనందరికీ ఇష్టమైన క్యోజిరో రెంగోకు తన ఆత్మవిశ్వాసం మరియు బలంతో అకాజా లాంటి రాక్షసుడినే భయపెట్టాడు. 3వ స్థానంలో గియూ తోమియోకా. వాటర్ బ్రీతింగ్ 11వ ఫామ్ డెట్ కామ్ ఇతనిని బెస్ట్ డిఫెండర్గా మార్చింది. 2వ స్థానంలో విండ్ హషిరా సనేమి షినాజుగావా. ఇతని దూకుడు మరియు రక్తంలోని ప్రత్యేకత వల్ల రాక్షసులకి ఇతను ఒక పీడకల. అపర్ మూన్వన్ కూడా ఇతని పోరాట పటిమను మెచ్చుకున్నాడు. ఇక మొదటి స్థానంలో తిరుగులేని విజేత గ్యోమే యోమే హిమేజిమా. కళ్ళు కనపడకపోయినా తన శారీరక బలం మరియు స్టోన్ బ్రీతింగ్తో డెమోన్ స్లేయర్ కాప్స్లోనే అత్యంత బలవంతుడిగా నిలిచాడు. వీరి మధ్య గ్యాప్ ఎంత ఉన్నా అసలైన ప్రశ్న ఏంటంటే